వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. 2025కి 26కి జనవరి 1 నుంచే వీళ్ళకి ఎల్నాట్స్ జరుగుతుంది. అంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్, ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ, ద ఇయర్ ఆఫ్ ఈగో, ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్, ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. 2026లో ఏంటంటే నాగనాథ్ గారు, నూతన సంవత్సరంలో మనం ప్రతి రాశి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి మకర రాశి వారికి ఈ 2026 ఎలా ఉండబోతుంది అంటారు? వీళ్ళు ఆచరణకు సాధ్యం కాని కలలు కంటూ ఉంటారని మనం వింటూ ఉంటాం. మరి నిజంగానే వాళ్ళ కలలు ఏమైనా సాకారం అయ్యే సంవత్సరంగా ఈ 2026 ఉండబోతుందా అంటే ఏం చెప్తారు? తప్పకుండా. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మేడం, ఆచరణకు సాధ్యం కానటువంటి కళలు వీళ్ళు కంటారు అన్నారు. వాళ్ళు కళలు కనడం కాదు, ఆ కళలు బ్రేక్ అయినా అందులోనే ఉంటారు. ఏమైనా వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి ఎంత తీవ్రమైన మనస్తాపాన్ని కలిగించినా, వైఫల్యాలు కలిగించినా, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ ధోరణి వాళ్ళు మార్చుకోరు. వాళ్ళ ఊహ, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ క్వాలిటీ గుర్తుపెట్టుకోండి. శనిగ్రహము రిచ్ గ్రహం అంటే ఏంటి? వాళ్ళ క్వాలిటీ ఆఫ్ థింకింగ్, పర్ఫెక్షన్, డిసిప్లైన్ ఇవంతా కూడా హై లెవెల్ ఉంటుంది. అర్థమైందా? మీ జాతకంలో ఒకవేళ దశమంలో శని అనుకోండి, ఫస్ట్ మీరు కోరుకునేది ఏంటి? హై ప్రొఫైల్ జాబ్. సప్తమంలో శని అనుకోండి, మోస్ట్ బ్యూటిఫుల్ క్వాలిటేటివ్ ఉమెన్, వెల్ మేనర్డ్, వెల్ బిహేవ్డ్ ఉండాలి. లగ్నంలో ఉంటే మీరే అలా ఉంటారు. చాలా మంది ఏం చేస్తారు? శని లగ్నంలోనో దశమంలోనో కూడా నెగిటివ్ పాయింట్స్ చెప్తారు. శని ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లానెట్, వెరీ క్లాసిక్ ప్లానెట్. అందుకే చూడండి, శని గ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే నో ధనం, నో రిచ్నెస్. ఎందుకు? ఒక శనికి ఎందుకు ఇచ్చారు? అది కలియుగాని శాశ్వతుడు. 2 గ్రహాలు ఏవి? ఒకటి శని, ఒకటి రాహు. అదే. సో మకర రాశి వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాము. ధనస్థానంలో వాళ్ళకి రాహు, తృతీయంలో రాస్యాధిపతి శని, ప్లస్ ఈ మకర రాశి వాళ్ళకి అష్టమ భావంలో కేతు. ఈ 3 గ్రహాలు ఈ సంవత్సరాంతరం ఉంటాయి అదే స్థానంలో. అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అవే ఉంటాయి. అంటే వాటి రాశి చలనం లేదు. గురుగ్రహం మాత్రం వాళ్ళకి మే ఎండింగ్ జూన్ నుంచి గురుగ్రహం వాళ్ళకి షష్టమ భావంలో ఉన్నటువంటి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కర్కాటకంలోకి సంచారం చేస్తాడు. సో మకర రాశి వాళ్ళకి ఏంటి అసలు ఈ ఇయర్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్ ఆల్రెడీ చెప్పాను. ద ఇయర్ ఆఫ్ ఈగో, ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్, ద ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్, ది ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ. సో వీళ్ళకి కూడా అన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అందరికి మనం 2026 ఈజ్ ఆల్ మిక్స్డ్ రిజల్ట్స్. అయితే వీళ్ళు దేన్ని ప్రధానంగా తీసుకోవాలి అంటే చాలా ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ కూడా కదా. సో మేనిఫెస్టేషన్ అంటే వీళ్ళకి కొంచెం కష్టమే. వాళ్ళ సైకలాజికల్, వాళ్ళ ఇంటెలెక్చువల్ యాంగిల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తోనే వాళ్ళు పైకి రావడానికి ఇష్టపడతారు తప్ప వాళ్ళు ఏదో బయట ప్రపంచం నుంచి ఏదో అద్భుతమైన జరిగిపోతుంది అన్నటువంటి ఆలోచనని వాళ్ళు స్వీకరించరు. అంటే కొంచెం ప్రాక్టికల్గా ఉంటారు వాళ్ళు. సో వీళ్ళు ఈ సంవత్సరంలో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే దే హ్యావ్ టు రీమాడిఫై, రీకన్స్ట్రక్ట్, దే హ్యావ్ టు రీఆర్గనైజ్డ్, దే మస్ట్ రీకన్స్ట్రక్ట్ దెమ్సెల్వ్స్. ఎందుకు? కారణము ధనస్థానంలో వాళ్ళకి రాహు ఉన్నాడు, కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు, అష్టమంలో కేతు. సో వీళ్ళు బలంగా కోరుకునేది కుటుంబంలో అపారమైన గౌరవము, సమాజంలో అపారమైన గౌరవం. గౌరవం ఒకటే కాదు మేడం, దే వాంట్ టు బి ద బాస్. దే వాంట్ టు బి ద బాస్. సో వీళ్ళు కొత్తగా వాళ్ళని వాళ్ళు ఆవిష్కరించుకోవడం అన్నది ఈ సంవత్సరంలో లైన్ రాసుకోండి. యూ ఇన్నోవేట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ న్యూ మేనర్, ఇన్ ఎ న్యూ కండిషన్. ఈ 2026 లో మీరు రొటీన్ బ్రేక్ చేయండి. ఇన్నాళ్ళు ఒకవైపు, ఇన్నాళ్ళు ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. కాబట్టి కొత్త పాచికలు, కొత్త ఆలోచన, కొత్త స్కిల్, కొత్త ఎంతూజియాజం, ఎనర్జీతో మీరు ఈ సంవత్సరాన్ని ఆరంభించాలి ఖచ్చితంగా. అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఉన్న చోటే ఉంటే ఎదగరు. ఫస్ట్ థింగ్ వీళ్ళు ట్రావెలింగ్, చేంజ్ ఆఫ్ ప్లేస్, చేంజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎల్స్ బిజినెస్,
ఆర్ గోయింగ్ ఎనీ ఫార్ అవే ఫ్రమ్ దేర్ ఎగ్జిస్టింగ్ ప్లేసెస్ ఈజ్ ఓకే. హైలీ అడ్వైజ్డ్ దే షుడ్ ట్రావెల్. వీళ్ళు ఖచ్చితంగా ట్రావెల్ చేయాలి ఈ సంవత్సరం. వీళ్ళ కళలు సార్థకం అవుతాయా? 50% ఖచ్చితంగా అయితే. ఓకే. వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా కళలు కానీ వాళ్ళకి ఆ కళలు సార్థకం కాలేదు. ఇప్పుడు మన ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ కూడా చూశారు కదా. అవును. ఆ రోజు ఎలా అయిపోయారు ఆడవాళ్ళు అసలు. కప్పు గెలిచిన తర్వాత అసలు ప్రపంచంలో ఎక్కడో వెళ్ళిపోయారు వాళ్ళు. అవును. అవును. అదేమన్నా ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు ఊహించలేదు. సో అది ఎప్పటిదో కళ నెరవేరింది. అది ఇది ఇది ఒక జీవితకాలం కళ అది. అవును. సో వీళ్ళకి అటువంటి గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ వీళ్ళ జీవితంలో ఈ ఇయర్ ఖచ్చితంగా జరుగుతాయి. ఓకే, ముఖ్యంగా వీళ్ళు మే జూన్ సెప్టెంబర్ అక్టోబర్ మోస్ట్ ఆస్పీషియస్ మంత్స్. మే జూన్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మోస్ట్. అంటే వీళ్ళకి ఏదైనా ప్రొడక్టివ్ గా వచ్చి వీళ్ళ చేతిలో ఉంది, కాస్త కాంక్రీట్ గా నిలబడిందంటే ఈ డ్యూరేషన్ నిలబడుతుంది. వీళ్ళ చేతిలో నుంచి వెళ్ళిపోయేది ఏప్రిల్, మార్చ్ ఏప్రిల్ ఒకటి, జూలై ఆగస్ట్ ఒకటి. వీళ్ళకి అన్ని చేతికి వచ్చినట్లు కనపడతాయి కానీ పూర్తిగా వీళ్ళ చేతికి రావు. సో ఇవి కొంచెం ఈ మంత్స్ లో వీళ్ళు చెయ్యకూడని పనులు ఏంటో కూడా చెప్పాలి. కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అప్పులు చేసి చేయొద్దు. మీ దగ్గర ఇన్కమ్ నుంచి మీరు చేయడం వేరు, అప్పులు చేసి చేయొద్దు. ఎందుకంటే వీళ్ళకి జనరల్ గా వీళ్ళు ఊహించిన దాని మీద ఇంటెలిజెన్స్ యూజ్ చేసి రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే లక్షణాల్లో వీళ్ళ కొన్ని ఉంటాయి. ఈ మేషరాశి వాళ్ళ లక్షణాలు వీళ్ళకి కూడా ఉంటాయి. వీళ్ళు ఊహించి ఒక 10 సంవత్సరాల ప్రణాళిక వేసి ఇది 10 సంవత్సరాల తర్వాత దీనికి కార్యరూపం జరుగుతుంది, ఇలాంటి డెవలప్మెంట్ ఉంటుందని ఊహించి ఇన్వెస్ట్ చేస్తారు. అంతే తప్ప ఒక 6 నెలలు, సంవత్సరం, 3 నెలలు ఆ ప్రణాళికలు వీళ్ళకి ఇష్టం ఉండదు. సో కాబట్టి ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నటువంటి రాహు వీళ్ళకి ఈ సంవత్సరంలో స్టార్టింగ్ ఈజ్ నాట్ ఎ టైమ్ టు గెట్ ఇన్ టు ఎనీ సార్ట్ ఆఫ్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్. ఎస్పెషల్లీ అప్పులు తెచ్చి ఇన్వెస్ట్ చేయొద్దు. ఉన్న ఇన్కమ్ లో నుంచి పార్షియల్ ఇన్కమ్ వీళ్ళు చేయొచ్చు. ఒకవేళ వీళ్ళు ₹1,00,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక 40,000 ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది ఇప్పుడు ఈ స్టార్టింగ్ ఆఫ్ న్యూ ఇయర్. ఇది ఒకటి. రెండోది విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళు చాలా మంది విదేశాలకు వెళ్ళడానికి ఇష్టం ఉండదు, హోమ్ సిక్నెస్ ఉంటుంది. అర్థమైందండి. అదే మీరు స్నేహితులందరూ వెళ్తున్నారు, అదొక ఐడెంటిటీ ప్రైడ్ అంటే పోతారు మళ్ళీ మకర రాశి వాళ్ళు. వాళ్ళందరూ వాళ్ళు ఇష్టపడేది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ లైక్ టు బి అన్ ఎంప్లాయీ. వీళ్ళకి ఉద్యోగస్తులుగా ఉండడం ఇష్టం ఉండదు, ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం ఉంటుంది. అంటే మన కింద నలుగురు పని చేయాలి, మనం సంస్థకి యాజమాన్యంగా ఉండాలి, మేనేజ్మెంట్ ఉండాలి మనము అని కోరుకుంటారు వీళ్ళు. సో ఈ సంవత్సరం వీళ్ళకి స్టార్టింగ్ ఈ ఐడియాలజీకి సూటబుల్ కాదు. ఇది నేను కూడా చెప్పు కదా, ఫేవరబుల్ మంత్స్ ఏవో. సో ఇంకొకటి వీళ్ళకి ఫ్యామిలీ అండ్ లైఫ్ పార్ట్నర్. ఈ ఫ్యామిలీ లైఫ్ పార్ట్నర్ కి సంబంధించినటువంటి సమస్యలు వీళ్ళు కొంచెం మానసికంగా దెబ్బతినడం ఖాయం. ఇది కొంచెం ప్రాక్టికల్ అయినా కానీ ఇది ఖచ్చితంగా జరుగుతుంది. సో వీళ్ళకి కుటుంబంలో వీళ్ళకి బయట ప్రపంచంలో వీళ్ళు ఒక నాయకుడిగా ఒక అగ్రెసివ్ పర్సనాలిటీ లా కనిపించే వాళ్ళు వీళ్ళు ఫ్యామిలీలో ఎలా ఉంటారు? డొసైల్. ఇంట్లో పులి వీధిలో పిల్లి, లేదంటే ఇంట్లో పిల్లి కాదు, రాంగ్. పిల్లి కాదు వీళ్ళు. ఇంట్లో కూడా పిలే, ఇంట్లో కూడా పులే, బయట పులే. ఇంట్లో పళ్ళు తీసేస్తారు. నవ్వకండి మేడం, అట్లా నాకేదో ఫ్లోలో వచ్చేసింది. ఇంట్లో తీసేసి ఆ టీత్ సెట్ పక్కన పెడతారు, బయటకు వెళ్ళేటప్పుడు టీత్ పెట్టుకుంటారు. వాళ్ళే తీసేసుకుంటారా? లాజికల్ గా అర్థం చేసుకోవాలి. అంటే ఉన్న పళ్ళు కొరకినది పని చేయమని అర్థం లేదు మేడం, అర్థం చేసుకోండి. దే ఆర్ డొసైల్. డొసైల్ అంటే ఎప్పుడైనా అణిగిమణి ఉండడానికి ఇష్టపడతారు, వెరీ కన్వెన్షనల్, మోడెస్ట్. అసలు మకర రాశి వాళ్ళకి ఎదుటి వ్యక్తిలో నచ్చేది కూడా సింప్లిసిటీ, ఆర్భాటం. వీళ్ళు మళ్ళీ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకు ఉండే ఆలోచన, బిజినెస్ పీపుల్కి ఉండేటువంటి మైండ్ సెట్ ఉంటుంది, చాలా పెద్ద పెద్ద ఊహలు, ఆలోచనలు ఉంటాయి. అర్థమైంది. ఒకవేళ వీళ్ళు ఫిలిం డైరెక్టర్ అయితే 100 కోట్ల సినిమాలు తీస్తారు తప్ప 5 కోట్లు 10 కోట్ల సినిమాలు తీయరు. చిన్న చిన్న యానవు అంతా పెద్ద పెద్దవి, చిన్న చిన్నవి లేవు. ఆచరణకు సాధ్యం కాని కలలు. అందుకే చూడండి ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఈ ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీ అని కూడా చెప్పా కదా. కోటీశ్వరుల్లాగా ఉన్నవాళ్ళు ఒక్కసారి లక్షాధికారు లేదా బిలో లాకియర్ స్టేజ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సామాన్యుల్లాగా ఉండి ఎంతో కాలంగా స్ట్రగుల్ అవుతూ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉన్న వాళ్ళు కూడా చాలా ఉన్నతమైన స్థానాన్ని కూడా వెళ్ళిపోవచ్చు. సో ఏ మిలియనర్ కెన్ బికమ్ a poor man, a poor and middle class, above middle class person can become a millionaire. సో ఇది వీళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరంలో వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ కళలు
నెరవేరుతాయి మేడం. వావ్! గుడ్. అన్నిటికంటే ఎక్కువగా కళలు నెరవేరేటువంటి రాశి ఏదైనా ఉందంటే మకర రాశి సూపర్. ఈ సంవత్సరంలో. చాలా బాగుందండి ఈ మాట. మళ్ళీ చెప్పండి. సో అందరు కళలు కంటారు మేడం. అన్ని రాసుల వాళ్ళు కళలు కంటారు. యెస్. ఎంత ఎగ్జాక్ట్‌లీ. మందికి నెరవేరుతాయి? అవును. వీళ్ళకి ఎందుకు నెరవేరుతాయి అంటే కూడా చెప్తాను. ఇందాక మీకు ఒక మంచి పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే వీళ్ళు ఎందుకు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పిల్లి అన్నారు కదా, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు ఉంటారంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రేమ. హ్మ్. వీళ్ళు గొడవ పెట్టుకున్నా, తిట్టినా, అరిచినా దాని వెనక మూలం ఏంటి, భావం ఏంటి, ప్రేమ. దే డిమాండ్ లవ్. హ్మ్. వీళ్ళు అందుకే ఒకళ్ళతోని ప్రేమించడం కానీ, ప్రేమించి ఒప్పుకోవడానికి కానీ వీళ్ళు చాలా టైం తీసుకుంటారు. ఓకే. తొందరగా అభిప్రాయం చెప్పరు. ఒకవేళ వీళ్ళు గనుక ప్రేమలో పడ్డారంటే అవతల వాడు అదృష్టవంతుడు. హ్మ్. అర్థమైందా? కాశీలో ఉన్నవాడు కూడా ఇంటికి వచ్చేస్తాడు. హుహు. ఇందాక చెప్పా కదా, సింహరాశిలో పుట్టిన వాళ్ళకి అవును. ఆ? హ్మ్. భాగస్వామే కాశీకి వెళ్ళిపోతుంది. హ్మ్. కానీ వీళ్ళు మకర రాశి వాళ్ళు కనుక వాళ్ళని ప్రేమించారంటే వాళ్ళు కాశీలో ఉండని, రామేశ్వరంలో ఉండని, ఎక్కడున్నా సన్యాసం తీసుకోనండి, వీళ్ళ హ్మ్. ప్రేమకు మళ్ళా వాడు అన్ని వదిలేసి మళ్ళా రావాల్సిందే. కావాల్సిందే. సో మకర రాశి వాళ్ళ ప్రేమ అంత బలంగా, అంత పవర్ఫుల్ గా, అంత పొసెసివ్ ప్యూర్‌గా. ఉంటది. వెరీ సో గుడ్. వాళ్ళకి అది ఎంతవరకు ఫ్యామిలీలో అంటే ఇదే వాళ్ళకి ఈ సంవత్సరం కొంత వాళ్ళు మేనిఫెస్ట్ చేసుకోవాలి. ఎంతో ఫ్యామిలీని ఇష్టపడే వాళ్ళు, కుటుంబ అష్టమ భావాల్లో కేతువు ప్లస్ తృతీయ భావంలో వాళ్ళకి శని, మోక్ష రాశిలో ఉంటాడు మేడం. మీన రాశి అంటే మోక్ష రాశి. హ్మ్. హ్మ్. ఈ మోక్ష రాశిలో కుటుంబ స్థానాధిపతి ఉంటాడు, రాశ్యాధిపతి ఉంటాడు, హ్మ్. శనే. హ్మ్. సో వీళ్ళకి ఇక్కడ ఏమవుతుందంటే చాలా చాలా విషయాల్లో వీళ్ళు ఎంతో సహనంతో ఉన్నటువంటి మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో వీళ్ళు చాలా సందర్భాల్లో వాళ్ళు ద ఇయర్ ఆఫ్ ఏమని చెప్పాను, డ్యుయాలిటీ, డిటాచ్మెంట్ అంటే ఇండిపెండెంట్గా ఆలోచించి విడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. సో వీళ్ళు ఒకవేళ విడిపోకుండా ఉండడానికి ఏమన్నా అవకాశాలు ఉంటే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేసుకొని, మేనిఫెస్టేషన్ ఏంటంటే మీ ఆలోచనని, మీ బుద్ధిని సంస్కరించుకోవడం. హ్మ్. దానికి మీరు క్రమశిక్షణతోని కొన్ని స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కూడా చేసి మేనిఫెస్ట్ చేసుకుంటే నిర్ణయాల్లో మార్పు రావచ్చు. వీళ్ళకి మెయిన్ ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది భాగస్వామితో అంటే, అవతల వాళ్ళు ఎదిగినా, హ్మ్. లైఫ్‌లో బాగా డబ్బులు సంపాదించినా, సుపీరియారిటీ కాంప్లెక్స్ రాదు. హ్మ్. దేనివల్ల వస్తది చెప్పండి? చెప్తే నవ్వుతారు మీరు. చెప్పండి. ఇంకొకళ్ళతో పోల్స్తే వస్తది. అవునా? నిజమా? యాహ్! మీరు చూడండి, మకర రాశి వాళ్ళకి వామ్మో! మకర రాశి వాళ్ళకి నేను ఎప్పుడైనా కూడా చెప్తా లైఫ్ పార్ట్‌నర్ ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని. ఓకే. వీళ్ళు లైఫ్ అంతా కూడా హ్మ్. పక్కన వాళ్ళ మీద పెట్టే శ్రద్ధలో 10% గనుక వీళ్ళ మీద శ్రద్ధ పెడితే హ్మ్. వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఓకే. అర్థమైందా? వీళ్ళ శ్రద్ధ, వీళ్ళ ఆలోచన, తెలివితేటలు, బుద్ధి అంతా కూడా పక్కన వాళ్ళ ఎలా ఎదుగుతున్నారు, పక్కన వాళ్ళ గ్రోత్ ఏంటి, కంపారిజన్. ఈ కంపారిజన్ కూడా కాదు. ఇంకా దారుణం అది. ఇట్ ఈస్ ఈవెన్ మోర్ దాన్ కంపారిజన్. హ్మ్. సో వీళ్ళక్కడ అదే ఎనర్జీని తీసుకొచ్చి వాళ్ళ డెవలప్‌మెంట్‌కి కన్సాలిడేట్ చేసుకుంటే, ఇదే చెయ్యరు వీళ్ళు. హ్మ్. ఈ భాగస్వామితో ఉంటే ఖచ్చితంగా ఎంత పొసెసివ్‌నెస్ అంటే వాళ్ళు విడిపోయి కోర్ట్ వరకెళ్ళి తెగదెంపులు తెచ్చుకున్నా గాని వాళ్ళు అదే మాట్లాడతారు మకర రాశి వాళ్ళు. హుహు. బికాజ్ దే ఆల్వేస్ కన్సర్న్డ్ అబౌట్ అదర్ పర్సన్. ఓకే. అంటే ఒక రకంగా మంచిదే ఎదుటి వాళ్ళ గురించి. కానీ హ్మ్. దాని మీద వాళ్ళ కంట్రోల్ తప్పేంత పొసెసివ్‌నెస్ రావడమే ఈ 2026లో రాహు అండ్ కేతు మాయ అది. ఓకే. వీళ్ళకి తెలియకుండానే ద ట్రాప్ ఆఫ్ రాహు, ద హ్మ్. ట్రాప్ ఆఫ్ కేతువులోకి వెళ్తే, సో వీళ్ళు ఈ సంవత్సరంలో చాలా మటుకు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, క్షేత్రాలు, మెడిటేషన్ ఇట్లాంటివన్నీ హ్మ్. మీరు చెప్పినటువంటి మెడిటేషన్ టిప్స్ అన్నీ వీళ్ళు చేసుకోవచ్చు. ఫాలో అవుతారు వీళ్ళు. అయిపోతారా? దాని బదులు నేనేం చెప్తున్నాను వాళ్ళకి, హ్మ్. యు బీ యువర్ సెల్ఫ్. డోంట్ ట్రై టు బి ఎ డూప్లికేట్. హ్మ్. హ్మ్. డోంట్ ట్రై టు ఇంప్రెస్ పీపుల్. డోంట్ ట్రై టు కమాండ్ ద వరల్డ్. హ్మ్. ఇవి వదిలేయచ్చు కదండి. ఇప్పుడు అవును. ఒక భాగస్వామితో వచ్చేటువంటి సమస్యలే ఇందులో మేజర్‌గా కనిపిస్తున్నాయి హ్మ్. 2026లో. అలాంటప్పుడు మీరు ఆ ఏరియాకి సంబంధించినది కూడా లాజిక్ ఏంటంటే మీరు ఒక కంపారిజన్ జోన్‌లోంచి బయటికి రండి. నాగార్జున గారు వీళ్ళు కూడా ఫియర్‌లెస్‌గా ఉండాలి, లేదంటే సెల్ఫిష్‌నెస్‌తో ఉండాలి అని అంటారా? వీళ్ళకి కూడా ఇస్తారా ఖచ్చితంగా ఆ చెప్తాను మేడం. రెమెడీ? ఇప్పుడు ఎందుకంటే వీళ్ళలో ఓహ్, తిరుగుబాటుతనం ఉంటది. మకర రాశిలో వాళ్ళు అణచుకునే టైప్ కాదు వాళ్ళు. కొంచెం హుహు. రెబెల్ నేచర్ ఉంటది. హ్మ్. కానీ అనవసరంగా వీళ్ళు రెబెల్ గారు వీళ్ళు. వీళ్ళకి చాలా సహనం, వాళ్ళ ప్రతిస్పందన వెనక చాలా కంటెంప్లేషన్ అంటే రకరకాల కార్యాచరణ వీళ్ళకి వ్యతిరేకంగా జరిగితే తప్ప వీళ్ళు తీవ్రంగా స్పందించరు అనవసరంగా. ఎందుకంటే వీళ్ళకి సహనంతో పాటు లౌక్యం చాలా ఉంటది. ఓకే. మగవాళ్ళకి ఎక్కువ ఉంటది. హుహు. మకర రాశిలో వాళ్ళు వీళ్ళకి బెస్ట్ సోషల్ సర్వైవల్స్ అని ఉంటదన్నమాట. సో వీళ్ళకి సమస్య ఎంత అయిందంటే వీళ్ళ ఉన్న చోట వీళ్ళ వీళ్ళ కమ్యూనిటీ కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఫ్యామిలీ వీళ్ళ కమాండ్ పోతుంది అనే భయం ఉంటది వీళ్ళకి. ఓకే.
అది ఒక రకంగా చెప్పాలంటే ఇన్సెక్యూరిటీ, నర్వస్నెస్ నుంచి వస్తుంది. ఇన్సెక్యూరిటీ, నర్వస్నెస్. ఈ ఇన్సెక్యూరిటీ, నర్వస్నెస్ అన్నది వీళ్ళకి డిఫాల్ట్ ఇన్స్టింక్ట్. అది ఎట్లా పోతుంది అంటే, ఫస్ట్ ఎదుటి వ్యక్తి నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ ని నువ్వు బలంగా కన్సిడర్ చేయడం వల్ల వస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని. ఇప్పుడు మీరు నన్ను పొగిడితేనే నా డ్రెస్ బాగుంది లేదా నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంది అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? నాకంటూ సొంతంగా ఏముంది? ఏం లేదు. ఆమె కంఫర్టబుల్ ఇన్ దిస్ డ్రెస్, ఆమె లుకింగ్ గుడ్ ఫర్ మై సెల్ఫ్, దట్ ఈస్ మోర్ కంటెంటెడ్ ఆస్పెక్ట్. బట్ ఐఎమ్ ఆల్వేస్ సీయింగ్ ద వరల్డ్ షుడ్ అప్రిషియేట్ మీ. ఐడెంటిటీ ఇస్ గుడ్. యాక్చువల్లీ ఐడెంటిటీ చాలా ఇంపార్టెంట్. ఈ ఐడెంటిటీ కోరుకునే క్రమంలో నీ ఒరిజినాలిటీని పోగొట్టుకునేంత వెరితనం ఉండకూడదు. అది ఆ ఏరియాలో వీళ్ళకి ఆ ఫియర్ ఉంటుంది, దాన్ని వాళ్ళు ఇగ్నోర్ చేయొచ్చు. వేర్ దే హ్యావ్ టు బి సెల్ఫిష్. వీళ్ళు సాక్రిఫైసెస్ చాలా చేస్తారు మేడం. వీళ్ళకి ఎవరైనా నచ్చారు, వీళ్ళకి ఎవరైనా బాధ్యత తీసుకున్నారు, ప్రేమ అనుకుంటే దే విల్ బికమ్ సెల్ఫ్లెస్, దే విల్ బికమ్ జీరో. మోస్ట్ ఈగోసెంట్రిక్ రాశి ఇది. మోస్ట్ వెన్ టైమ్ కమ్స్ దే మేక్ దేర్ ఈగోస్ ఆర్ జీరో. ఇంత ఎక్స్ట్రాడినరీ ఫ్లెక్సిబిలిటీ ఉండాలంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇంటెలిజెన్స్. అది ఇంత ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ గుర్తింపుని వీళ్ళ మైండ్లో తీసేయాలి. ఎదుటి వాళ్ళ పొగడతల్ని, గుర్తింపుని వీళ్ళు కనుక మైండ్లో తీసేయాలి. ఒకటి. ఇంకొక విషయం కూడా ఏంటంటే, వీళ్ళు ఎదుటి వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు ప్రణాళికాబద్ధంగా ఇవ్వాలి. 2026లో అదేందండి, పక్షపాతము, నాకు నచ్చాడు, నన్ను ఇష్టపడుతున్నాడు, నమ్మకస్తుడు, ఇది వీళ్ళకి ఆర్థికంగా ఎఫెక్ట్ అవుతుంది, కడ్డీ కాల్చి వాత పెడుతుంది. సో కాబట్టి they should not think that is selfishness. That is what is you are completely self awareness. You are being within yourself with all your best qualities is selfishness. So be with them. వాటితో ఉండడం వేరు. నేను ప్రపంచంతో ఉంటాను, ప్రపంచం నన్ను గుర్తించాలి, ప్రపంచం గుర్తిస్తేనే నా సర్వస్వం అనుకుంటే అది ఆల్రెడీ 2025 బిఫోర్ 2025 చాలా లెసన్స్ నేర్చుకుంటారు. ఆ వాటిని వీటిని మీరు కంపేర్ చేసుకొని చూసుకుంటే 2026 will give you more clarity and more assertiveness to develop your financial family status. సూపర్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాగనాథ్ గారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ, హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది